నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. మరో 2 రోజుల్లో అమరావతి రాజధాని ప్రాంతంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహావిష్కరణ అయితే జరగబోతుంది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 125వ బర్త్ యానివర్సరీ కల్లా విగ్రహావిష్కరణ అయితే చేస్తారు. ప్రజెంట్ ఈ విగ్రహావిష్కరణకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు అయితే భారీ ఎత్తున జరుగుతున్నాయి. నిన్న వీడియోలో అప్డేట్ ఇచ్చినప్పుడు మొత్తం 5 భాగాల వరకు అయితే పై వరకు తీసుకెళ్లి మొత్తం వెల్డింగ్ ప్రక్రియ అయితే కంప్లీట్ చేశారు. ఇప్పుడు తలకు సంబంధించిన భాగం కూడా ఏర్పాటు చేశారు. ఆ బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు, తలకు సంబంధించిన భాగం కూడా ఏర్పాటు చేసి ప్రెజెంట్ విగ్రహం దగ్గర ఫినిషింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. నేను ఈ వీడియోలో తలకి సంబంధించి ఫేస్ రివీల్ అయితే చేయదలుచుకోలేదు. దానికి గల రీజన్ ఏంటంటే, ఈ మొత్తం ప్రాజెక్ట్ ని 6 నెలల్లోనే కంప్లీట్ చేయడానికి గల మెయిన్ రీజన్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ బర్త్ యానివర్సరీ అంటే మార్చి 16న విగ్రహావిష్కరణ చేయాలన్న ఉద్దేశంతో ఇంత వేగంగా పనులు అయితే కంప్లీట్ చేశారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేశారు. ప్రత్యేకంగా ఆయన బర్త్ యానివర్సరీ నాడే ఫేస్ రివీల్ అయితే బాగుండిద్దని నేను భావించి ప్రజెంట్ ఫేస్ రివీల్ అయితే చేయదలుచుకోవట్లేదు. ప్రజెంట్ ఇక్కడ సభ కోసం ఏమేమి ఏర్పాట్లు జరుగుతున్నాయి, అలాగే విగ్రహానికి సంబంధించిన ఏమేమి ఏర్పాట్లు జరుగుతున్నాయి, అలాగే గ్రీనరీ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, మీకు ప్రజెంట్ ఈ సరౌండింగ్స్ లో ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ విగ్రహం వచ్చేసి 48 అడుగుల హైట్ లో ఉండే పీఠం పైన 58 అడుగుల హైట్ తో విగ్రహం అయితే ఏర్పాటు చేశారు. ప్రెసెంట్ పీఠం చుట్టూ పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే విగ్రహం దగ్గర ఏంటంటే ఫినిషింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. మీరు మీకు విగ్రహం చుట్టూ చూడొచ్చు. విగ్రహానికి సంబంధించి అన్ని భాగాలు పై వరకు తీసుకొచ్చి ఫిక్స్ చేశారు. తలకు సంబంధించిన భాగం కూడా ఫిక్స్ చేశారు. అలాగే ఈ మొత్తం సరౌండింగ్స్ మొత్తం ఏంటంటే గ్రీనరీ ఏర్పాటు చేయడం కానీ, సభకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడం అన్నీ జరుగుతున్నాయి. ఈ ప్రాంతం మొత్తం ప్రెసెంట్ హడావిడిగా అయితే కనిపిస్తుంది. మెయిన్ విగ్రహం ఉండే భాగంలో ఏంటంటే స్క్రాప్ ఫోల్డింగ్స్ అవన్నీ పెట్టుకొని ఫినిషింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. ఆ ఫినిషింగ్ వర్క్స్ కంప్లీట్ అవగానే అన్ని స్క్రాప్ ఫోల్డింగ్స్ అన్ని రిమూవ్ చేసేసుకుంటారు. అలాగే ఇక్కడ టవర్ క్రేన్, మొబైల్ క్రేన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రేన్స్ ని కూడా పక్కకు జరిపేస్తారు. విగ్రహానికి సంబంధించి ఫ్రంట్ సైడ్ ఏదైతే N15 రోడ్డు ఉందో ఆ N15 రోడ్డు వైపు కూడా ప్రెసెంట్ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. రోడ్డుకి లెఫ్ట్ సైడ్ లోనే సభకి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. ఈ విగ్రహానికి సంబంధించిన పనులు వచ్చేసి సెప్టెంబర్ 11 అయితే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఎక్కడా డిలే లేకుండా 6 నెలల్లోనే విగ్రహం ఏర్పాట్లు అయితే కంప్లీట్ చేశారు. అంటే ఒక టార్గెట్ కనుక్కొని ఆ టార్గెట్ కల్లా విగ్రహం ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇంకా ఫ్యూచర్లో విగ్రహానికి బ్యాక్ సైడ్లో మెమోరియల్ ఏర్పాటు చేస్తారు. కింద భాగంలో మ్యూజియం కానీ ఈ మిగతా అన్ని అయితే ఏర్పాట్లు చేస్తారు. ఒక మినీ యాంపీ థియేటర్ అవన్నీ ఏర్పాట్లు చేసుకుంటారు. మొత్తం 6.8 ఎకరాల విస్తీర్ణంలో ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం అయితే ఇక్కడ వస్తుంది. మీరు ఏదైతే పీఠం చూస్తున్నారో ఆ పీఠం కూడా మంచి డిజైన్ తో అయితే ఉంటుంది. పూల డిజైన్ తో అయితే ఉంటుంది. అంటే కమల పువ్వు ఆకారంలో పీఠం ఉంటుంది. దానిపైన విగ్రహం అయితే వస్తుంది. ప్రెసెంట్ ఆ డిజైన్ ఏదైతే ఉందో డిజైన్ కి సంబంధించిన వర్క్స్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. వన్స్ ఈ విగ్రహం మొత్తం ఓపెనింగ్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్ లో మిగతా పనులు అయితే చేస్తారు. అంటే పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్ సైడ్ లో మెమోరియల్ కానివ్వండి, అలాగే విగ్రహానికి సంబంధించిన పీఠం దగ్గర చిన్న చిన్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా త్వరలోనే మొత్తం ఫినిష్ చేస్తారు. మెయిన్ కాజ్ ఏంటంటే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ బర్త్ యానివర్సరీ కల్లా విగ్రహావిష్కరణ చేయాలన్న ఉద్దేశంతో ప్రెసెంట్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ విగ్రహావిష్కరణ కోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం గారైన నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు, ఇంకా ఐటీ విద్యాశాఖ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారు అయితే వస్తున్నారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. ప్రజెంట్ ఈ విగ్రహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తవుతున్నాయి.
తెలుగు వారందరినీ 1956 కన్నా ముందు మద్రాసీలు అని పిలువబడే మనల్ని తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ ఒకటే రాష్ట్రం ఉండాలని చెప్పి 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్న అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆయన 125వ బర్త్ యానివర్సరీన మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయడం మన తెలుగు వారందరికీ గర్వకారణం లాంటిది. ఆయన చేసిన త్యాగం చరిత్రలో ఉండిపోయేలాగా 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షకి గుర్తుగా 58 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఫ్యూచర్ జనరేషన్‌కి కూడా ఆయన చేసిన త్యాగం గుర్తుండిపోయేలా చేయడం ఆయనకిస్తున్న నిజమైన ట్రిబ్యూట్‌గా నేను భావిస్తున్నాను. అలాగే ఈ విగ్రహ ఏర్పాట్లొచ్చేసి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయితే జరుగుతున్నాయి. ఇదొక ప్రైవేట్ ప్రాజెక్ట్ అయినా ఇంత వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. 6 నెలల్లోనే ఈ ప్రాజెక్ట్ మొత్తాన్నయితే కంప్లీట్ చేస్తున్నారు. మెయిన్ విగ్రహావిష్కరణ అయితే చేస్తున్నారు. ఫ్యూచర్‌లో ఎనకాల మెమోరియల్ అయన్నీ ఏర్పాట్లయితే జరుగుతాయి. ఈ విగ్రహానికి సంబంధించిన ఫేస్ రివీల్ ఎందుకు చేయట్లేదంటే, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయితే విగ్రహ ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 6 నెలల్లోనే విగ్రహాన్ని మొత్తాన్ని రెడీ చేసి ఆవిష్కరణ అయితే చేస్తున్నారు. దానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ బర్త్ యానివర్సరీ అంటే మార్చి 16న విగ్రహావిష్కరణ జరగాలి, ప్రత్యేకంగా ఉండాలన్న ఉద్దేశంతో విగ్రహావిష్కరణ అయితే పెట్టుకున్నారు. అందుకనే విగ్రహానికి సంబంధించిన ఫేస్ రివీల్ అయితే చేయట్లేదు. మార్చి 16న ఫేస్ రివీలింగ్ చేసినప్పుడు అది ప్రత్యేకంగా ఉంటుందని భావిస్తూ ఈ విగ్రహావిష్కరణకి సంబంధించిన ఏర్పాట్ల వరకే నేను వీడియోలో చూపిస్తున్నాను. అలాగే విగ్రహానికి సంబంధించిన బ్యాక్ సైడ్ ఎంతవరకు కంప్లీట్ అయిందో కూడా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నుండి విగ్రహం హైట్ కూడా మీరు చూడండి. బ్యాక్ సైడ్‌లో తల దగ్గర వెల్డింగ్ చేసే పనులైతే జరుగుతున్నాయి. అంటే ఫినిషింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అలాగే లెఫ్ట్ సైడ్ వైపు సభకు సంబంధించిన ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. ఈ సభ వచ్చేసి N15 రోడ్డుకి ఎండింగ్‌లో అయితే జరుగుతుంది. ఇంకా పార్కింగ్ కానివ్వండి, అలాగే సభ కోసం మిగతా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి ఏరియాలో. ఈ విగ్రహానికి బ్యాక్ సైడ్‌లోనే తుళ్ళూరు అలాగే పెదపరిమి రోడ్డయితే ఉంటుంది. ఫ్రంట్ వైపు ఏంటంటే N15 రోడ్డు ఉంటుంది. అలాగే నెక్కల్లు గాని, అనంతవరం విలేజెస్ కూడా ఫ్రంట్ వైపే ఉంటాయి. శాఖమూరు విలేజ్ వచ్చేసి బ్యాక్ సైడ్‌లోనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ పొట్టి శ్రీరాములు మెమోరియల్‌కి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.
टुकड़ा बड़ा था